అలా కష్టం అంటే లారీ డ్రైవర్లకి ఎటువంటి కష్టం ఉంటుంది? కష్టాలు ఉన్నాయి. మహారాష్ట్రకి వెళ్తే మటుకు దొంగల భయం ఉంది ఎక్కువ. నేను ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చానండి. ఇది ఎగ్ దోశ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఉన్న చోట తినాలి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫ్రెండ్స్ పొట్ట నింపేశాను, ఇంకెళ్ళిపోయి అన్లోడ్ పరిస్థితి ఏంటో చూద్దాం. నాకన్నా ముందు బండి వచ్చిందండి, ఆ బండి అయిన తర్వాత నా బండి అన్లోడ్ చేస్తారు. అది చేసుకొని బండికి చిన్న పని ఉంది, అది చూపించుకొని ఇక నెక్స్ట్ లోడ్కి వెళ్ళిపోదాం. ఇప్పుడంతా 16 టైర్ మార్కెట్ నడుస్తుందండి. ఇంతకుముందు 14 టైర్ అనుకునేవాళ్ళం కదా, 14 టైర్ లేదు ఇంకా, ఇప్పుడంతా 16 టైర్ నడుస్తుంది. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, నేను ఇంతకుముందు చేశాను అని చెప్పాను కదా స్నేహ. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను గుంటూరులో ఉన్నాను. గుంటూరు అన్లోడ్ పాయింట్కి వచ్చేసాను. గోధుమ పిండి ఎత్తుకున్నాను కదా, 7 టన్నుల గోధుమ పిండి అండి. 7 టన్నుల గోధుమ పిండి ఎన్ని చపాతీలు చేయొచ్చో నాకు కామెంట్ చేయండి. అన్లోడ్ పాయింట్కి అయితే వచ్చేసాను, ఇంకా టిఫిన్ చేద్దామని చెప్పేసి వెళుతున్నాను. నేను బయలుదేరే ముందే నైట్ నాకు ఫోన్ నెంబర్ ఇచ్చారండి. ఆ ఫోన్ నెంబర్కి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే పైన మేనేజరు ఫోన్ ఎత్తాడు. ఆయన కింద ఒక ఆయన గుమస్తా ఉంటారు, ఆ గుమస్తా ఫోన్ ఎత్తలేదు. ఫోన్ ఎత్తకపోయేసరికి ఇంకా పత్తిపాటు రోడ్లోకి వచ్చి ఆంజనేయ స్వామి బొమ్మ ఉంది, ఆ బొమ్మ దగ్గర పెట్టుకొని ఇంక అట్లాగే ఒక కొనుక్కు తీశాను. ఇది నాకు ఫస్ట్ టైం, ఇంతకు ముందు నేను రాలేదు. అయినా టెన్షన్ పడకూడదండి, మనకి అడ్రస్ తెలియనప్పుడు 1-2 సార్లు అడిగి రావాలి. ఎక్కడికైనా సరే మీరైనా సరే బయటికి వెళ్ళినప్పుడు, బైక్ వేసుకుని అయినా కార్ వేసుకుని అయినా సరే, మీరు బయటికి వెళ్ళినప్పుడు అడ్రస్ తెలియకపోతే 1-2 సార్లు పబ్లిక్ని మీట్ అయ్యి అడిగి దూరంగా రావాలండి. పుసా దూరకూడదు. ఇంకా టిఫిన్ చేసేద్దామండి, హోటల్ దగ్గర కలుసుకుందాం. ఫ్రెండ్స్ ఆడవాళ్ళు కూడా వాళ్ళ శక్తికి తగ్గట్టుగా ఏదో ఒకటి, ఒక చిన్నపాటి హోటల్ లేదంటే ఒక కిళ్ళి కొట్టు అటువంటివి పెట్టుకొని చక్కగా జీవితం సాగిస్తున్నారండి. మగవాడి సంపాదన మీద ఆధారపడకుండా వాళ్ళు కూడా వాళ్ళ శక్తి మేరకే సంపాదిస్తున్నారు. సిటీల్లో ఇది ఒకటి గొప్ప విషయం అండి. సిటీలో ఇద్దరు సంపాదించకపోతే బ్రతకలేరు. ఒక 15,000 భర్త తెచ్చుకుంటే కనీసం 10,000 అన్న భార్య తెచ్చుకోవాలి. అప్పుడు ఒకళ్ళది ఖర్చు అయిపోయినా కానీ ఇంకొకళ్ళది సేవ్ చేసుకోగలుగుతారు. ఇక్కడ చూడండి బీరువాలు తయారు చేస్తున్నారు అన్న. బీరువాలు బెండింగ్ చేస్తారండి. రేకు తీసుకొచ్చేసి రేకుని కొలతల కింద కట్ చేసి బెండింగ్ చేస్తారు. బెండింగ్ చేసి బీరువాలు తయారు చేస్తారు. హాయ్ అన్న, బీరువాలు షెల్ఫ్లు కూడా తయారు చేస్తారా? షెల్ఫ్లు, ర్యాక్ షెల్ఫ్లు, సామాన్లు పెట్టుకుంటాం కదా, ర్యాక్స్ కూడా తయారు చేస్తారు. ఇక్కడ లోపల ఉన్నాయి చూడండి. ఈ తలుపు డోర్ ఇది ఇప్పుడు మనం చూసేది. లోపల చూడండి, ఇది బీరువా, పెద్ద బీరువా ఇది. ఇప్పుడు దగ్గర 11 అయిపోతుందండి. ఇంకెంతవరకు నేను టిఫిన్ చేయలేదు. ఇక్కడ చూడండి లోపల పక్కన హౌస్ వాళ్ళది, ఎదర చిన్న షాప్ పెట్టుకున్నారు, చాక్లెట్లు. ఫ్రెండ్స్ ఇక్కడ 14 టైర్ బండి కట్ చేస్తున్నారు. ఈ చిన్న సందులోకి వెళ్ళాలి. ఫ్రంట్ ఏమో కరెంటు స్తంభం ఉంది. కరెంటు స్తంభానికి తగిలింది బండి అంటే వైర్లు మొత్తం పడిపోతుంది. చిన్న సందులు. ఇక్కడేమో నేల సమానంగా లేదు, వీల్స్ తిరిగిపోతున్నాయి. దోస్తులు చూడండి ఇటుంటాయి లారీ వాళ్ళ కష్టాలు. వీల్స్ తిరిగిపోతున్నాయి, నేల సమానంగా లేదు కదా. ఒత్తిగా వెళ్తే ఓయ్ అన్నట్టు. ఇట్లాంటి సందుల్లోకి బళ్ళు వస్తాయా? చచ్చిపోతున్నాడు పాపం డ్రైవరు. ఫ్రెండ్స్ చూశారు కదా, సందుల్లోకి గొంతుల్లోకి పెద్ద బళ్ళు తీసుకొస్తారండి. ఎవరైతే సరుకు బుక్ చేసుకుంటారో ఏమన్నా అయిందనుకోండి, ఏమన్నా స్తంభానికి కానీ లేదు ఏమన్నా ప్లేట్ ఇరిగినా చేసినా కానీ డ్రైవర్కి రాదంట. డ్రైవర్కి డ్రైవింగ్ రాదు. ఇంతకుముందు ఉన్న బండి బాగా వచ్చింది, ఈ డ్రైవర్ తిప్పలేకపోయినాడు, అది ఇది అని చెప్పేసి అంటారు. ఇట్లా ఉంది పరిస్థితి డ్రైవర్లది. చూశారు కదా ఇందాక మీరు.
నేను ఎగ్ దోశ ఆర్డర్ ఇచ్చానండి. ఇది ఎగ్ దోశ మనకి ఎక్కడ పడితే అక్కడ దొరకదు, ఉన్న చోట తినాలి. చాలా బాగుంటుంది టేస్ట్. ట్రై చేయండి మీరు ట్రై చేయకపోతే. అన్న మంచి ఇంట్రెస్ట్గా వేస్తున్నాడు. అన్న పేరు శంకర్ మనీ చౌదరి. ఏదో చెప్పాడు నాకు అర్థం కాదా. మనీ చౌదరి. పని చౌదరి అంటండి. కాలిన తర్వాత ఎగ్ కొట్టేస్తాడు. ఇంకా అన్న ఎగ్ దోశలు వేసే పనిలో ఉంటాడు, మనం లాగిచ్చే పనిలో ఉందాం. టేస్ట్ చేసి చూద్దామండి ఎట్లా ఉందో ఎగ్ దోశ. టొమాటో చట్నీ బాగుంది. పులుపు లేదండి, పులుపు లేకపోతే మనం అదృష్టవంతులు. ఇది రెండోసారి చెప్తున్నాను మీకు. బాగుంది. నైట్ అన్నవాళ్ళు చికెన్ కర్రీ వండుకున్నారంటండి. నాకు తినమని చెప్పేసి వేసారు, కొద్దిగా ఉంది తినమని చెప్పేసి వేసారు. అదృష్టవంతండి. ఎగ్ దోశ అయితే సూపర్గా ఉందండి. దోశలో ఎగ్ ఏంటి అని చెప్పేసి అనుకోవద్దు. ట్రై చేయండి మీరు కూడా ఒకసారి. ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు వీడియోలో ఒక డ్రైవర్ అన్నని పరిచయం చేశానండి. ఈ వీడియోలో కూడా ఒక డ్రైవర్ అన్నని పరిచయం చేస్తున్నప్పుడు అన్న 14 టైర్ తోలుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది ఏంటనేది. 16 టైర్ తోలుతున్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం ఉంది, కష్టసుఖాలు ఏంటనేది తెలుసుకుందాం. అన్న మీ పేరు చెప్పండి. నా పేరు రామాంజనేయులు. ఏ ఊరు అన్న? మాది ముప్పరాజు వారి పాలెం. ఓకే. ఎన్ని సంవత్సరాల నుంచి అనుభవం? 5 సంవత్సరాల నుంచి. ఎక్కడెక్కడ తిరుగుతారు? గుజరాత్, కలకత్తా, గుజరాత్ వెళ్తారు. కేరళ. ఈ ఫీల్డ్లో మీకు ఎందుకు వచ్చానురా ఈ ఫీల్డ్కి అనిపించిన సంఘటనలు ఏమైనా ఉన్నాయా? అట్లా ఏమన్నా హ్యాపీగా ఉన్నారు అన్న? నెలకి ఎంత సంపాదిస్తారు? 50,000 సంపాదిస్తారు. గుడ్ అన్న. ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఎట్లా సంపాదిస్తారో అంత మీరు ఇన్కమ్ అనేది జనరేట్ చేస్తున్నారు అన్న. కష్టం అంటే లారీ డ్రైవర్లకి ఎటువంటి కష్టం ఉంటుంది? కష్టాలు ఉన్నాయి. మహారాష్ట్రకి వెళ్తే మటుకు దొంగల భయం ఉంది ఎక్కువ. దొంగలు ఆపుతున్నారా నైట్ టైం? బండికి రన్నింగ్ వేసేస్తున్నారు, దెబ్బ కొట్టేస్తున్నారు. ఏది వెనకాల లోడా లేదు లోడే కొట్టేస్తున్నారు. లోడే కొట్టేస్తున్నారు. ఎట్లా? రన్నింగ్ ఎక్కేస్తున్నారు. స్పీడ్ బ్రేకర్ దగ్గర ఎక్కుతున్నారు. మోకలకు వచ్చేసి ఇతను బత్తాలు కింద పడగానే వేస్తున్నారు. మా బండికి 120 బత్తాలు ఎత్తుకొని పోయినారు. 120 తౌడు బత్తాలు 110 ఎత్తుకొని పోయినారు. కొట్టుడేమో 180,000 కట్టమంటారు. బండి వదలను, బండి లోపల పెట్టుకున్నారు. 150 బస్తాలు తీసుకెళ్ళిపోయారు. అయ్యో, నిద్రపోతున్నారా డ్రైవర్? రన్నింగ్ లోనే. ఫ్రెండ్స్ చూశారు కదా, అన్న వాళ్ళ ఓనర్దే ఇంకొక లారీ 150 బస్తాలు రన్నింగ్లో తీసుకుపోయారంట. మిమ్మల్ని భయపెట్టట్లేదండి, భయపడండి అని చెప్పేసి నేను చెప్పను. కాకపోతే ఏంటంటే అప్రమత్తంగా ఉండండి. ఎక్కడెక్కడ దొంగతనాలు జరుగుతాయి ఏంటి అనేది మీరు ఒక లైన్లోకి కొత్తగా వెళ్ళేటప్పుడు ఆ లైన్ తిరిగే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కనుక్కొని ఎక్కడెక్కడ దొంగలు ఉంటారు, ఎక్కడ పడుకోకూడదు, ఎక్కడ పడుకోవాలి ఏంటి అనేది, ఆ రూట్ ఏంటి అనేది తెలుసుకోండి. బాగా డేంజర్ రూట్ అయితే నైట్ టైం వెళ్ళొద్దు. బండి ఆపేసుకోండి ఏదన్నా పెట్రోల్ బంక్లో. హ్యాపీగా డే టైము జర్నీ చేయండి. ఫ్రెండ్స్, ఇక్కడ గాడిదలు ఉన్నాయి చూడండి. మీకు గుర్రాలు ఉన్న చోట గుర్రాలు చూపిస్తాను. ఇక్కడ గాడిదలే ఉన్నాయి, గాడిదలు చూపిస్తున్నా. 2 గాడిదలు వెళ్తున్నాయి చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఇంకొక వానరకం డ్రైవర్ని మీకు పరిచయం చేస్తానండి. మన వీడియోస్ని కంటిన్యూగా వాచ్ చేయండి. డ్రైవర్లు జీవితాలు ఎట్లా ఉన్నాయి, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, ఎలా ఉన్నారు ఏంటనేది మీకు కంప్లీట్గా రివ్యూ ఇస్తాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లాగే లైక్ కూడా చేయండి. మీ పేరు చెప్పండి. నా పేరు శంకర్ అండి. ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్లో? 44 సంవత్సరాలుగా ఉన్నానండి. 44 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది ఫీల్డ్లోకి? ఎందుకు వచ్చారా అనుకుంటున్నారా, లేదు హ్యాపీగా ఉందా? హ్యాపీగానే ఉందండి. నాకు ఫస్ట్ నుంచి నేను 10th పాస్ అయ్యి ఈ ఫీల్డ్లోకి వచ్చాను. 10th పాస్ అయ్యారు 84లో. అప్పటి నుంచి ఇదే ఫీల్డ్, వేరే పని నాకు తెలియదు. ఇంకో పనికి నేను పోలేదు. బయట డ్రైవర్ ఒక 20 years చేశానండి. 20 yearsగా ఓనర్ కమ్ డ్రైవర్ నేనే చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ బండి మీ సొంతమేనా? సొంతమే. ఎంత పెట్టి తీసుకున్నారు? 15 లక్షలు. ఈఎంఐ ఎంత వస్తుంది? 40,000.
ఇప్పుడు ఈఎంఐ పోగా ఏమన్నా సంపాదించుకుంటున్నారా? ఎంత చేస్తున్నారు నెలకి? అంటే బండి మెయింటెనెన్స్ ఎటు తెలియకుండా ఒక 10,000 మంత్లీ ఖర్చు ఉంటుంది. ట్యాక్స్ అని, బండి మెయింటెనెన్స్ అని, టైర్లు, ఇన్సూరెన్స్, అది ఆల్ ఇండియా పర్మిట్ అని 10,000 ఖర్చు ఉంటాయి. నాకు ఇంటి మెయింటెనెన్స్ 10-15 వేలు ఉంటుంది. వస్తాయండి, ఒక 60-70 వేలు వస్తాయి నెలకి. నేను ఓనర్ కమ్ డ్రైవర్ కాబట్టి. ఫ్రెండ్స్, నేను గోధుమ పిండి అన్లోడ్ చేసుకొని బండి పార్కింగ్లో పెట్టి ఇంటికి వచ్చేసాను. అయితే నేను వేరే బండికి మారుతున్నాను. ఇంతకుముందు బండికి వెళ్ళిన ట్రిప్ ఉంది కదా, ఆ ట్రిప్కి సంబంధించిన లెక్కలు అవి అప్పచెప్పేసి ఇంకా ఆటో నగర్లో లారీలకి క్యాబిన్లు ఇంకా బాడీ కడతారు. అవి ఎట్లా కడుతున్నారు, ఆ ప్రైస్ ఎంత అవుతుంది అనేది తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి. ఫ్రెండ్స్, నేను ఆటో నగర్ వచ్చాను. ఇంకా ఆఫీస్కి వెళ్ళి లెక్క ఇచ్చేసాను. అది క్లియర్ చేసుకొని ఇంకా బిర్యానీ సెంటర్కి వచ్చాను. ఇక్కడ న్యూ చాంద్ అని చెప్పేసి బిర్యానీ సెంటర్ ఉంది. ఆ బిర్యానీ సెంటర్ దగ్గర ఉన్నాను. ఇక్కడ ఫేమస్ అండి, 150 రూపీస్కి మనకి దమ్ము కానీ లేదంటే ఫ్రై కానీ ఇక్కడ బిర్యానీ ఇస్తారు. చాలా బాగుంటుంది. నేను చెప్పాను కాదు, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఫ్రెండ్స్, నేను టోకెన్ తీసుకొని లోపలికి వచ్చేసాను. దీంట్లో 150 రూపీస్ ఒకటి ఉంటుందండి, 200 ఒకటి ఉంటుంది. నేను 200 తీసుకున్నాను. 150 రూపీస్లోనే మీకు దమ్ము ఉంటుంది, ఫ్రై ఉంటుంది. అట్లాగే 200లో కూడా దమ్ము, ఫ్రై రెండు ఉంటాయి. మీరు ఏది కావాలంటే తెప్పించుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, బిర్యానీ అట్లాగే ముక్కలు కూడా ఇచ్చారు. నేను ఫ్రై తీసుకున్నాను. ఫ్రై అంటే ఇష్టం నాకు. ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయండి, దీంట్లో కూడా ఉన్నాయి పీసెస్ ఉన్నాయి. దీంట్లో కూడా బిర్యానీతో పాటు సాంబార్ కూడా ఇస్తారు. సాంబార్ చాలా బాగుంటుందండి, మనకి తమిళనాడు సాంబార్ ఉన్నట్టు ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా లాగించేద్దాం, ఇంకా తినేద్దామండి. లేట్ చేయకుండా, ఆకలేస్తుంది. సాంబార్ పోసుకుందాం. సాంబారు సూపర్ ఉంటుందండి ఇక్కడ. నేను చాలాసార్లు వచ్చాను, ఇంతకుముందు వీడియోస్లో కూడా చూపించాను. నేను ఆటో నగరు పంటకాలం సెంటర్ ఇది. సాంబార్ కలుపుకొని బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పుడు బిర్యానీ తిన్నాం కదా, అందులోనూ ఫ్రై బిర్యానీ తిన్నాం. బాడీని బ్యాలెన్స్ చేసుకోవాలండి. ఎట్లా అంటే నిమ్మరసం తాగటం, ఒక నిమ్మకాయ ఒక గ్లాస్ వాటర్లో పిండేసుకొని తాగటం, లేదు టమాటాలు తినటం, బీట్రూటు, క్యారెట్, ఇటువంటివి, కీరదోస ఇటువంటివి తినాలి. సీజనల్గా ఏ ఫ్రూట్ దొరుకుతుందో ఆ ఫ్రూట్ తింటూ ఉండాలి. లేదు అంటే పూడికలు వచ్చేస్తాయి, నరాల్లో బ్లడ్ చిక్కబడిపోయి పూడికలు వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలి అంటే బాడీని ఆల్కలైన్ స్టేజ్లో ఉంచుకోవాలి. ఈ పచ్చివి ఎక్కువగా తింటూ ఉండాలి, నట్స్ తింటూ ఉండాలి. అట్లాగే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం శ్రీరామ బాడీ బిల్డింగ్ షెడ్ దగ్గర ఉన్నాము. ఇది మనకి ఆటో నగరు 4వ సెంటరు, 4వ లైన్ అండి. ఇక్కడ మనకి డీసీఎంలు ఉంటాయి కదా, అంటే 6 చక్రాల వ్యాన్లు ఉంటాయి కదా, వాటి దగ్గర నుంచి మీకు 16 చక్రాల లారీ వరకు కూడా ఓపెన్ బాడీ కడతారు. అట్లాగే కంటైనర్స్ కూడా కడతారు. కొన్ని కంటైనర్స్ ఉన్నాయి, అవి చూపిస్తాను. అట్లాగే లారీకి కూడా బాడీ బిల్డింగ్ చేస్తున్నారు. ఓపెన్ బాడీ అనేది బిల్డ్ చేస్తున్నారు. అది ఎట్లా బిల్డ్ చేస్తున్నారు అనేది కూడా చూద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నాం కదా, నేను ఇంతకుముందు చేశాను అని చెప్పాను కదా, స్నేహ కంపెనీ. ఆ స్నేహ కంపెనీ వ్యాన్లు ఇట్లాగే ఉంటాయండి. ఆ కంపెనీకే ఇప్పుడు వ్యాన్లు అంటే చాసెస్ వస్తుంది ఇక్కడికి. ఈ బాక్స్ ఉంది కదా, ఈ బాక్స్ కడతారు అన్నమాట. ఈ బాక్స్, ఈ సైడ్ గార్డ్స్ ఇవి కడతారు. చాసెస్ మాత్రం కంపెనీ నుంచి తెచ్చుకుంటారు. యూట్యూబ్ ఛానల్ అండి. ఇట్లా వస్తుందండి. మీకు స్క్రీన్ పైన నంబర్ ఇస్తాను, అట్లాగే విడది లొకేషన్ కూడా ఇస్తాను. మీరు రేట్ అది మాట్లాడుకొని మీరు కట్టించుకోండి. నేను చెప్పాను కాదు, మీరు 1-2 చోట్ల చూసుకోండి. ఇంకా ఆటో నగర్లో చాలా ఉన్నాయి. 1-2 చోట్ల మీరు చూసుకొని మీకు ఎక్కడ బాగుంటుందో అక్కడ మీరు కట్టించుకోండి. ఇవి ట్యాంకర్లు. పెయింటింగ్ చేస్తున్నారు చూడండి. అంటే మనకి లేయర్ ఫామ్స్ ఉంటాయి కదా, లేయర్ ఫామ్స్కి ఎక్కువ మొత్తంలో కావాల్సి వస్తుంది వాళ్ళకి ఫీడ్ అనేది. అప్పుడు ఇంకా బ్యాగ్ ప్యాకింగ్ లేకోకుండా ఇట్లా డైరెక్ట్గా తీసుకెళ్ళి
అన్లోడ్ చేసేస్తారు. ట్యాంక్స్ ఉంటాయి, ఆ ట్యాంక్స్లోకి అన్లోడ్ చేస్తారు. ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది 16 టైర్ లారీ అండి. ఇది సెకండ్స్ పాతదా? ఇది పాత బండి అండి. పాత బండి పెయింటింగ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ అయ్యిందంట బండి, ఇది పెయింటింగ్ చేస్తున్నారు. నీట్గా వర్క్ అంతా చేసి పెయింటింగ్ చేస్తున్నారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూస్తున్నాం కదా, ఇది 16 టైర్ అండి. ఈ పైన ఈ యాంగిల్స్ ఉన్నాయి కదా, ఇవి కాకుండా ఇలా వస్తుంది చాయిస్, ఇట్లా వస్తాయి ఈ టైర్లు. చాయిస్ ఫ్రంట్ క్యాబిన్ కూడా రాదు. ఇలా వస్తుంది చాయిస్. దాన్ని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఛానల్స్ అంటారు వీటిని, ఐరన్ ఛానల్స్. ఈ ఛానల్స్ వేసి అవతల పక్కన చూస్తున్నాం కదా, అట్లా కట్టేస్తారు మొత్తం. ఇంకా రేకు యాంగిలేర్లు వేసి కట్టేస్తారు. ఫ్రెండ్స్ అలాగే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇప్పుడంతా 16 టైర్ మార్కెట్ నడుస్తుందండి. ఇంతకుముందు 14 టైర్ అనుకునేవాళ్ళం కదా, 14 టైర్ లేదు ఇంకా. ఇప్పుడంతా 16 టైర్ నడుస్తుంది. ఇక్కడ చూడండి, వెల్డింగ్ చేస్తున్నారు. యాంగిలేర్ని ఇలాగా తయారు చేస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా, రివిటింగ్ చేస్తారు. ఇట్లాగా వంగకోకుండా వెల్డింగ్ చేసి ఈ బద్దేసి రివిటింగ్ చేస్తున్నారు. 30 టన్నులు అట్లా లోడ్ ఎక్కుద్ది కదండి, ఆ లోడ్ ఎక్కినప్పుడు బెండ్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు కట్ చేస్తున్నారు కదా, ఆ పీసు బయటకు ఉంది. బయటకు ఉండటం వల్ల కట్ చేసేస్తున్నాడు, ఎక్స్ట్రా ఉన్నది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఇంకా ఇలాంటి ఎన్నో వ్లాగ్స్ మేము ముందుకు తీసుకొస్తాను.